డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇతడి నుంచి కెల్విన్ జిషాన్తో ఉన్న సంబంధాలు, డ్రగ్స్ సప్లై చేశాడా అనే విషయాలపై కూపీలాగనున్నారు. రవితేజకు శ్రీనివాసే డ్రగ్స్ తెచ్చిస్తుంటాడనే వాదనలున్నాయి. దీంతో వాటిని ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి తెచ్చాడనేది ప్రశ్నించబోతున్నారు. డ్రగ్స్ కేసు విచారణలో 10 రోజులుగా సిట్ విచారణ జరుగుతోంది. తొలి రోజు పూరి జగన్నాథ్తో మొదలైన ఎంక్వైరీ ఇంకా సాగుతోంది. నిన్న నటుడు రవితేజను 9 గంటల పాటు ప్రశ్నించారు. శ్రీనివాసరావు విచారణకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాలో శ్రీనివాసరావుది ముఖ్య పాత్రగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారా? కీలక ఆధారాలు వారి దగ్గర ఉన్నాయా? ఈ రోజు ఏ క్వశ్చన్ శ్రీనివాసరావు ముందు ఉండే అవకాశం ఉంది? ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న 12 మందిలో ఇవాళ 10వ శ్రీనివాసరావు హాజరు కావడం జరిగింది. 10వ రోజు విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న రవితేజ ఏవైతే అధికారులు ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా సుమారు 90% ప్రశ్నలకు కూడా అతను సమాధానం చెప్పలేదు. అవన్నీ కూడా తనకు తెలియదంటూ కూడా రవితేజ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రశ్నలన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని శ్రీనివాసరావు నుండి రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే క్యాల్విన్ కావచ్చు, ఇటు జీషన్ అలీ కావచ్చు, వీళ్ళిద్దరి మొబైల్లో రవితేజ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనేది ప్రధానంగా కూపిలాగపోతున్నారు. అలాగే జీషన్ అలీ తోటి ఎప్పుడైనా నేరుగా అతని దగ్గరికి వెళ్ళావా, అతని నుండి ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకొచ్చారా అన్న కోణంలో కూడా విచారించే అవకాశం కనబడుతుంది. శ్రీనివాసరావుకు అలాగే జీషన్ అలీకి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో విచారిస్తున్నారు. ఎందుకంటే రవితేజ నిన్న విచారణలో షూటింగ్ కానీ ఇతర ఏదైనా ఇంపార్టెంట్ పనుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత సిబ్బందికి తాము మొబైల్స్ ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడే అవకాశం ఉందనేది కూడా అతను విచారణలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రీనివాసరావుని ప్రధానంగా ఈ కోణంలోనే విచారించే అవకాశం కనబడుతుంది. అతను ఇంత ముందుకు జీషన్ అలీ నుండి ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకెళ్లారా అన్న కోణంలో ప్రధానంగా విచారించే అవకాశం అతని నుండి కనబడుతుంది. 9:40కి శ్రీనివాసరావు ఇక్కడికి చేరుకున్నారు. శ్రీనివాసరావు కనుక నిన్న రవితేజ చెప్పని సంబంధాల నుండి పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పగలిగితే మాత్రం అతని పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా ఎవరెవరికి ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి, అంటే ఇంత ముందుకు భరత్, రఘు వీళ్లకు ఏమైనా మాదక ద్రవ్యాలు తీసుకెళ్లారా అన్న కోణంలో అతన్ని ప్రశ్నించే అవకాశం మనకు కనబడుతుంది. రిషి. రాధాకృష్ణ, థ్యాంక్ యూ.